హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీనాస్ లైఫ్ అండ్ ఫ్లేవర్స్. ఈ వీడియోలో అయితే నేను ఎలా నా హోమ్ని రీసెట్ చేసుకుంటాను అయితే చూపిస్తాను. బెడ్రూమ్, హోమ్, కిచెన్, మన పూజా రూమ్ అన్నీ అనమాట ఎలా రీసెట్ చేస్తానో అయితే చూపిస్తాను. తప్పకుండా చూసియండి. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రీనాస్ లైఫ్ అండ్ ఫ్లేవర్స్. ఫస్ట్ అయితే నేను ఎప్పుడు కూడా బెడ్రూమ్ నుంచే స్టార్ట్ చేస్తానండి క్లీనింగ్ అనేది. ఎందుకంటే మనం ఇంట్లో కొంచెం ఎక్కువ వర్క్ అయినా ఏదైనా ఆ తర్వాత వచ్చి కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నా కొంచెం పడుకోవాలన్నా మన బెడ్రూమ్ అనేది రెడీగా ఉండాలి. సో నా టిప్ ఏంటంటే ఎప్పుడు ఇటు కిచెన్ ఇవన్నీ కాకుండా ఫస్ట్ అయితే మనం బెడ్రూమ్ ఫస్ట్ రీసెట్ చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు కూడా ఉంటారు కదా, పిల్లలైనా హస్బెండ్ అయినా వాళ్ళు చాలా టైర్డ్గా ఉంటారు కాబట్టి ఫస్ట్ బెడ్రూమ్ సెట్ చేసుకుంటే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. మనం కూడా కొంచెం టైర్డ్ అయిపోతే వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఎప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ సెట్ చేసుకుంటాను. జయదేవ్ పడుకోవాలి, వాడి స్లీప్ టైం ఉండాలి, వాడికి కూడా రెస్ట్ ఉండాలి కదా. వాళ్ళు బయటికి చెప్పలేరు, బట్ స్టిల్ దే ఫీల్ సో టైర్డ్ కదా ఆఫ్టర్ జర్నీ. సో నేను అందుకే ఫస్ట్ బెడ్రూమ్ అయితే పిల్లలు ఉన్న వాళ్ళైతే తప్పకుండా బెడ్రూమే ఫస్ట్ రీసెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అన్నీ చేంజ్ చేశాను. మా హస్బెండ్ ఉండే కదా, అతనైతే ఆ కార్నర్లో మన కాట్లో కార్నర్లో అయితే డ్రింక్ ఏంటేంటో అంటే సాఫ్ట్ డ్రింక్స్ ఇవి పడేసి ఉన్నారనమాట. సో అవన్నీ క్లీన్ చేశాను. క్లీన్ చేశాక పిల్లో కవర్స్ అన్నీ చేంజ్ చేశాను అనమాట. ఇంట్లో లైట్గా డస్ట్ కూడా ఉండే. సో డస్టింగ్కి మా ఆయన అయితే అర్బన్ క్లబ్ నుంచి ఇప్పుడు కొత్తగా వస్తున్నారు. సో మనం బుక్ చేసుకుంటే జస్ట్ మనకి ఏదైనా ఎక్సెస్ వర్క్ ఉంటే వాళ్ళు మనకి హెల్ప్లా వస్తారనమాట, హెల్పర్స్. సో అలా బుక్ చేసి కొంచెం డస్టింగ్ చేస్తుండే. ఎందుకంటే బాబు ఉన్నప్పుడు అయితే వాడికి కూడా ఏదైనా జలుబు, తుమ్ములు ఇలాంటివి ఏదైనా స్టార్ట్ అయిపోద్ది ఫీవర్లా అని చెప్పి. సో ఇక్కడైతే అవన్నీ చేయించారు. నేను ఇంటిని మంచిగా మోప్ పెట్టేసి ఇంకా స్టార్ట్ చేశాను. రూమ్ కూడా మంచిగా సెట్ చేసేసి రూమ్ ఫ్రెషనర్ వేసేసి మ్యాట్స్ కూడా చేంజ్ చేశాను. అక్కడైతే నా చెట్టు చనిపోయింది. మా ఆయన అయితే వాటర్ వేయలేదు. మా ఆయన మీ హస్బెండ్స్ కూడా అంతేనా అండి? వాటర్ వేయకుండా మనం చెప్తేనే వేస్తారు, లేకపోతే మర్చిపోతారు వాళ్ళు. సో అక్కడ ఆ చెట్టు అయితే మళ్ళీ చేంజ్ చేయాలన్నమాట. ఇక్కడ రూమ్ అంతా సెట్ చేసేసానండి. అంత మంచిగా అయిపోయింది. సో ఇంత నెక్స్ట్ నేను బెడ్రూమ్ అయ్యాక నెక్స్ట్ అయితే హాల్కి షిఫ్ట్ అవుతాను అనమాట. హాల్ కూడా మెయిన్ మనం టీవీ యూనిట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ హాల్లో సోఫా ఇవన్నీ కొంచెం డీప్ క్లీన్ చేసుకోవాలి కాబట్టి సోఫా మీద ఉన్న మన ఆ బెడ్షీట్స్ కూడా నేను చేంజ్ చేశాను. ఫస్ట్ అయితే వ్యాక్యూమ్ పెట్టాను, బికాజ్ అక్కడ ఎయిర్ పాస్ అవుతూ ఉంటుంది కదా. సో చిన్న చిన్న డస్ట్ అయితే సోఫా పైన అయితే డెఫినెట్గా ఉంటుంది చిన్నగా. సో అందుకే వ్యాక్యూమ్ అయితే పెట్టాను అనమాట. అక్కడ మా హస్బెండ్ అయితే నేను చేయనా అంటున్నారు. సో చెయ్యు అంటే లేదు, వీడియోలో పడిపోద్ది వద్దు అంటున్నారు. యూజువలీ హీ హెల్ప్స్ మీ లాట్, బట్ ఈ వీడియోలో అయితే నేనే చేసుకుంటున్నా. వ్యాక్యూమ్ చాలా కార్నర్ పెట్టి మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. క్లీన్ చేసేసాక ఇంకా ఇంకెంత డస్ట్ వచ్చిందో చూడండి. చిన్న డస్ట్, అది బయటికి కనిపించదు. అదైతే మనం క్లీన్ చేసుకోవాలి తప్పకుండా. వ్యాక్యూమ్ ఉంటే చాలా నీట్గా అవుతుందని నా ఫీలింగ్. సో పర్టికులర్గా సోఫా ఇంక బెడ్ కోసం అయితే నేను వ్యాక్యూమ్ తీసుకున్నా. తర్వాత న్యూ కవర్స్ అయితే వేసేసి సోఫా హాల్ కూడా సెట్ చేశాను. ఇంకా సోఫా రెడీ అవడంతో మా ఆయన అయితే ఇంకా ఫుల్గా టీవీ ఆల్రెడీ అక్కడే ఉండే అతను. నేను అతనికి లేపేసి అక్కడ రెడీ చేశాను అనమాట సోఫా అనేది. సో అతను ఒడియా సాంగ్స్ అనమాట. మేము ఒడిశా నుంచి, బట్ మేము తెలుగు వాళ్ళమే. సో ఆ ఒడియా హైగో అనే పాట చాలా ఫేమస్. సో ఆ సాంగ్ వింటూ అయితే చూస్తున్నారనమాట. ఒక్క రోజులో అన్నీ చేయలేము కదా, ఒక రోజు ఇది. సో నెక్స్ట్ డే అయితే నేను మార్నింగ్ స్నానం చేసి ఫస్ట్ ద్వారబంధం అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. ద్వారబంధంకి పసుపు బొట్లు పెట్టాలి, ముగ్గు పెట్టాలని 1 మంత్కి పైన అయిపోయింది నేను ఇక్కడ ఉండి. సో ద్వారబంధం ముగ్గు యాజ్ యూజువలే ఉంది. సో మళ్ళీ క్లీన్ చేసుకుంటే నాకు ఒక పీస్ అనమాట అది. ఇక్కడ ద్వారబంధంకి మంచిగా బొట్లు పెట్టి అన్నీ చేసి క్లీన్ చేసేసుకున్నాను అనమాట. బొట్లు పెడుతున్నా. నాకు ఎప్పుడు మా ద్వారబంధం దగ్గర అక్కడ
విండోస్ ఉంటాయి కదా, సో చాలా గాలి వస్తుంది అనమాట. ముగ్గేసినప్పుడు ఎప్పుడు నేను తిన్నగేసిన గాలి వల్ల సైడ్కి అయిపోతుంటుంది అనమాట. అది కొంచెం డిస్టర్బింగ్గా అనిపిస్తుంది. గాలి అయితే ఆపలేం కదండి మనం. సో ముగ్గు అయితే నీట్గా వేసుకున్నాను. మీకు నా ముగ్గును గనక నచ్చినట్టయితే తప్పకుండా నా కమెంట్స్లో తెలియచేయండి బాగుందా లేదా అనేది. నేనైతే ప్రతి వీక్ చేంజ్ చేసేస్తాను. అంటే నా ద్వారబంధంకైనా అన్నిటికీ చేంజ్ చేసి మంచిగా ముగ్గు పెట్టుకుంటాను అనమాట. సాటర్డే అయితే సాటర్డే, వెడ్నెస్డే అయితే వెడ్నెస్డే ఇలా ముగ్గు పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ ముగ్గు పెట్టుకున్న తర్వాత అయితే నేను కోకోనట్ వాటర్ తీసుకున్నానండి. బాడీ హీట్గా ఉంటుంది కదా, సో మనం ట్రావెలింగ్ చేసాను, ఇంట్లో వర్క్ కూడా కదా, సో సెల్ఫ్ కేర్ కూడా కొంచెం ఇంపార్టెంట్. సో కోకోనట్ వాటర్ అయితే తీసుకున్నాను. కోకోనట్ వాటర్ తీసుకున్నాక ఇంకా మన పూజ రూమ్ క్లీన్ చేసుకున్నాను అనమాట. పూజ రూమ్ మొత్తం పైన యూనిట్ అంతా క్లీన్ చేసుకున్నాక ఫొటోస్కి ఇంకా విగ్రహాలు ఇవన్నీ క్లీన్ చేసుకున్నా నీట్గా. మన ఇత్తడివి అయితే నీట్గా క్లీన్ చేసుకున్నా. మరి ఫొటోస్ అయితే క్లాత్ పెట్టి ఫ్రెష్ వాటర్తో క్లాత్ పెట్టి మంచిగా తుడుచుకొని బొట్లను పెట్టుకున్నాను అనమాట. నేను ఎప్పుడు చెప్పా కదండి, ముందు కూడా ఒక వీడియో ఉంటుంది పూజ యూనిట్ క్లీనింగ్ అని. అప్పుడు కూడా నేను ఇయర్ బడ్సే యూజ్ చేస్తాను, చాలా ఫాస్ట్గా అయిపోద్దని. సో అలానే అనమాట, కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది, ఇలా ఉంటే నాకు ఈజీ అయిపోద్దని ఫాస్ట్గా అన్ని బొట్టులు అన్నీ పెట్టేసి ఇంకా అన్నీ రీసెట్ చేసుకున్నాను. పూజా రూమ్ కూడా ఇక్కడ ఒక్కొక్క చిన్న చిన్న విగ్రహాలకి పెట్టడమే ఒక పెద్ద టాస్క్. నేనైనా మీకు కూడా అలా అనిపిస్తుందో నాకు తెలియదు, బట్ ఇత్తడి సామాన్లు అనేది క్లీన్ చేసేసి అంటే ఎండలో పెడితేనే అవి మెరుస్తాయి. అదర్వైజ్ కొంచెం బ్లాక్గా అయిపోద్ది కదా, సో అందుకే అది కొంచెం టఫ్ వర్క్ అది. సో అవన్నీ మార్నింగ్ క్లీన్ చేసేసుకున్న. నెక్స్ట్ ద్వారబంధం ముగ్గులు ఇవన్నీ చేశాక అంతలో ఇవి ఆరిపోయాయి అనమాట. అంటే ఎండలో కొంచెం పెడితే కొంచెం నీట్గా ఉంటాయి కదా, సో అలా అనమాట. నెక్స్ట్ అయితే దీపాలకి నేను దీపములకి అన్నిటికీ బొట్లు అన్నీ పెట్టుకున్నాక ఇంకా మొత్తం పూజా యూనిట్కి అయితే అంతా చేంజ్ చేసేసాను, పెట్టేసుకున్నాను. పైన అన్నీ ఒకటి తర్వాత ఒకటి పెట్టి మంచిగా ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట. మన ఇల్లంతా ఎంత క్లీన్గా ఉన్నా పూజా రూమ్ క్లీన్గా లేకపోతే నాకైతే చాలా మనసుకి అసంతృప్తిగా అనిపిస్తుంది అనమాట. సో పూజా రూమ్ చాలా నీట్గా ఉంచుకుంటాను నేనైతే. దీపం పెడితే కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తుంది నాకు కూడా. సో ఇక్కడ పూజా రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాక ఇంకా నైవేద్యం రెడీ చేసుకుంటాను అనమాట. సేమియా పాయసం అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది కదా, ఆ రోజైతే నాకు కొంచెం ఫాస్ట్గా అవ్వాలని ఉండే. సో అందుకే కొంచెం ఫాస్ట్గా ఏదైతే సేమియా పాయసమే, ఫాస్ట్గా టేస్టీగా చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ కూడా సేమియా పాయసం. ఈ రెసిపీ కావాలంటే తప్పకుండా చెప్పండి, పోస్ట్ చేస్తాను తప్పకుండా నా పాయసం రెసిపీ కూడా. సో అయితే ఇక్కడైతే ప్రసాదం మంచిగా చేసేసాను. మిల్క్ మేడ్ అన్నీ వేసి అయితే ప్రిపేర్ చేశాను. చాలా రోజులైంది నా ఇంట్లో దేవుడికి మంచిగా నైవేద్యం పెట్టి మనస్ఫూర్తిగా మొక్కుకొని అయితే. సో అలా అనమాట, పాయసం అయితే రెడీ అయిపోయింది. మంచిగా బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇంకా షిఫ్ట్ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. బట్ ఈ పనిలో అన్నిట్లో కూడా మధ్యలో జయదేవ్కి స్కూల్కి కూడా పంపించాను. ఇది చేయాలి అది చేయాలి కదండి. సో వాడికి కూడా స్కూల్కి ఫస్ట్ డే వెళ్ళాడు, వాడు కూడా సమ్మర్ హాలిడేస్ తర్వాత. కొంచెం బాధపడ్డాడు, కొంచెం కంట్లో నీరు వచ్చే తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి చూసి వాడు కూడా సెట్ అయిపోయాడు. ఇక్కడ మంచిగా దేవికి అంతా దీపాలు పెట్టి ప్రసాదం పెట్టి ధూపం పెట్టి మంచిగా పూజ అయితే చేసుకున్నా. ఇక్కడ స్తుతి అనమాట, నాకు తెలుగు చదవడం రాదండి, సో ఒడియా స్తుతి ఉంటుంది. సో అన్నీ ఆ బుక్లో అయితే అన్ని స్తుతులు ఉంటాయి. సో నేను ఆ మంత్రాలన్నీ మంచిగా చదువుకున్నా. కట్టు ఈవినింగ్ అండి, పూజ అంతా అయిపోయింది, మంచిగా లంచ్ ఇవన్నీ ప్రిపేర్ చేసి తినేసాను. ఈవినింగ్ అయితే మా హస్బెండ్ బయటికి వెళ్ళారు. సో పావ్ భాజీ, సమోసాస్, ఇంకా పానీపూరి నాకు ఇష్టమని తెచ్చారు. నేను చెప్పలేదు, అతను చాలా కేర్గా అలాంటివి చేస్తుంటారు నా కోసం. సో అలా అనమాట. మా వాడికైతే అవి వద్దంట, మ్యాగీ చేయమన్నాడు.
మ్యాగీ తింటానన్నాడు వాడు అల్లరోడు. అల్లరి చేస్తే ఇంకా మ్యాగీ చేశాను. తర్వాత కిచెన్ రీసెట్టింగ్ అనమాట. కిచెన్ ఈవినింగే అంత అంటే మన మసాలా బాక్స్ ఇవన్నీ క్లీన్ చేసుకున్నా. అప్పుడు వీడియో తీశాను, బట్ నేను అస్సలు చూసుకోలేదు వీడియో ఆన్ అయిందా లేదా అని. చాలా బాధపడ్డాను, మీకు చెప్తే నమ్మరు. అసలు కట్టు ఈవినింగ్ ఎందుకన్నానంటే మిడిల్లో మధ్యాహ్నం అంతా ఈ క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్న వీడియో కూడా తీసాను, బట్ వీడియో బటన్ ఆన్ చేయలేదు నేను. బ్యాడ్ లక్ అంటారు కదా, అలా అనమాట. సో ఈవినింగ్ స్నానం చేసి అన్నీ చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా అవన్నీ క్లీన్ చేసి నేను ఎండలో పెట్టాను అనమాట. ఎండలో పెట్టేస్తే కొంచెం షైనింగ్ ఉంటుంది. తుడుచుకొని మంచిగా పెట్టుకున్నాను. ఇవన్నీ నీట్గా పూజ అంటే కిచెన్ కార్నర్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఈ నా టేబుల్స్ చిమిని అంతా క్లీన్ చేసుకొని మంచిగా సెట్ చేసుకున్నాను. అవన్నీ ఒక్కొక్కటి తెచ్చి పెట్టాను అనమాట. ఆర్టిఫిషియల్ ట్రీ అక్కడ ఉన్నది. సో కిచెన్ కార్నర్లో నాకు చెట్లు ఏం పెట్టినా ఉండట్లేదండి. అది ఎలా చేయాలో కూడా చెప్పండి మీకు ఎవరు తెలిస్తే. చాలామంది బాగా పెంచుతుంటారు, బట్ నాకు ఒరిజినల్ రియల్ ట్రీ అంటే రియల్వి ప్లాంట్స్ ఏం పెట్టినా ఉండట్లేదు అనమాట. సో అందుకే ఆర్టిఫిషియల్ అయినా లుక్గా ఉంది అని చెప్పైతే ఇది పెట్టాను. ఫస్ట్ అయితే ఇక్కడ మీకు చెప్తే నమ్మరు, ఎంత రిగ్రెట్ ఫీల్ అయ్యానో. అస్సలు చూసుకోవాల్సింది కదా, అంటే కొంచెం ఎక్కువ పని అయినా నేను ఇలాంటివి మర్చిపోతుంటాను అనమాట. నాలా చాలామంది ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ నేను మాత్రం ఇలానే అండి. ఒక్కొక్కసారి వీడియో ఆన్ చేయడం అంటే ఆన్ చేశాను అనుకుంటా, బట్ ఆ పనిలో అంతా లీనం అయిపోతాను కదా, సో అలా అనమాట. సో అలా అయిపోయింది, బట్ స్టిల్ అంతా ఇలా క్లీన్ చేసుకున్నాను నీట్గా. కిచెన్లో మధ్యాహ్నం అంతా ఇదే పనిలో ఉన్నాను. ఇంకా వీళ్ళు పడుకున్నారు, బట్ నేను పడుకోలేదు. అలా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఉన్నాను. చిమినీ అయినా గ్యాస్ అంతా నాది బాగానే ఉంది, బట్ మసాలా బాక్సెస్ ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా పోపు మసాలా బాక్స్లో అన్నీ వేసుకుంటున్నాను అనమాట. జీలకర్ర, సరిసావులు, పసుపు, ఇంకా చారుకి నేను ఒక మిక్చర్లా పెట్టుకుంటాను. అంటే మెంతులు, ధనియాలు, సోంపు, ఇంకా నల్లగా ఉంటాయి కదా, అవి నేనేంటో మర్చిపోయాను. మా మామీ చెప్పారు అవి వేస్తే చాలా బాగుంటుందని. అది ఉండేది, బట్ అయిపోయింది. నాలా చాలామందికి పేర్లు తెలియకుండానే ఉంటాయి, బట్ అంటే ఆ వస్తువు తెలుసు, బట్ దాని పేరు తెలియదు. అలా అనమాట. నాకైతే అసలు గుర్తుండదు. సో ఇవన్నీ చారు రసంలోకైతే పోపు వేసేటప్పుడు చాలా బాగుంటుంది. నేను అవన్నీ మిక్స్ చేసి ఒక కంటైనర్లో ఉంచుకుంటాను. ఇలాగా చూసాను కదా, అలా మిక్స్ చేసి ఉంచుకుంటాను. అవి తక్కువ క్వాంటిటీలో వేస్తాం కాబట్టి అలా మిక్స్ చేసి ఉంచుకుంటే నాకు ఈజీగా ఉంటుంది. రిమైనింగ్ బాక్స్లో కూడా చాలా అన్నీ పట్టేస్తాయి అన్నమాట, మనకు అవసరమైనవన్నీ. అది ఓన్లీ అంటే రసంకి చారు కోసమే నేను అలా ఉంచుతాను. ఇకపోతే మిర్చి అయితే నేను ఎందుకు ఇలా అంటే ఇలా వస్తున్నానంటే తుంచీస్ అంటారు కదా, అలా ఎందుకు వస్తున్నానంటే బాబుతో ఉంటాను కదా నేను. చారు ఇలా తాలింపు పెట్టండి హడావిడిలో పెట్టేసి వాడికి పట్టేస్తానేమో. వాడు చిన్నవాడు కాదు, పెద్దవాడే, బట్ స్టిల్ తెలియకుండా నా చెయ్యి అలా అయిపోద్దని చిన్నప్పటి నుంచి అలా రెడీగా ఉంచుకోవడం అలవాటు అయిపోయింది. సో నేను అలానే మిర్చి కూడా తుంచేసి అలా ఉంచుకుంటాను అనమాట. ఈజీగా ఉంటుంది నాకు కుక్ చేసేటప్పుడు. మెంతులు వేరేగా మళ్ళీ వేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు హెయిర్ ఫాల్ కొంచెం ఎక్కువ అవుతుంది నాకు. సో మెంతులు రోజు నైట్ నానబెట్టి తినడానికి ఈజీగా ఉంటుంది, అంటే మార్నింగ్ టేక్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి మెంతులు కూడా మసాలా బాక్స్లో వేరేగా ఉంచాను. అదే కాదు, మనం అట్లు ఇలా నానబెట్టే అంటే అట్ల కోసం బ్యాటర్ ఏదైనా చేసినప్పుడు మెంతులు అవసరం ఉంటాయి కదా, సో మెంతుల కోసం వేరేగా ఎప్పుడు వస్తాను. సో అలా అనమాట. ఇంకో కంటైనర్లో ఇంకో జార్లో అయితే మసాలా ఉంచాను, హోమ్ మేడ్ మసాలా. ప్రతిసారి అది తీసి వేసే కంట అలా ఉంచుకుంటే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది కుక్ చేసేటప్పుడు, ఎక్కువ మెస్సీ అవ్వకుండా. సో అలా అనమాట. ఇక్కడ నా హ్యాక్ ఏంటంటే మసాలా బాక్స్లో కింద నేను టిష్యూస్ పెట్టుకుంటానండి. సో దట్ కొంచెం మన మసాలాస్ అయినా సరిసావులు ఇలాంటివి ఏం పడిపోయినా వేస్ట్ అవ్వవు. నెక్స్ట్ మన కంటైనర్కి కూడా పసుపుగా అదొకలా అయిపోతుంటుంది కదా, బంకగా. అలా కూడా అవ్వదు, చాలా నీట్గా అనిపిస్తుంది. మీకు నచ్చితే తప్పకుండా అలా ట్రై చేయండి, చాలా నీట్గా అనిపిస్తుంది. పడిపోయినా మనం మళ్ళీ తీసుకోవచ్చు. సో ఇప్పుడు స్టీల్ బాక్స్లో పడినా తీసుకుంటారు. అదేంటో నాకు కొంచెం ఓవర్గా అలా చేస్తుంటాను, కొంచెం నాకు
నీట్గా అనిపిస్తుంది అలా చేసుకుంటే, ఎక్కువ స్మెల్ అవ్వదు, బాగుంటుంది అని చెప్పి అనమాట. మసాలాస్కి ఇంకా పసుపుకి ఒక స్పూన్, వేరే వేరేగా ఒక స్పూన్, ఇంకా డ్రై ఐటమ్స్ అన్నిటికీ ఒకే స్పూన్ పెట్టుకున్నాను. 3 స్పూన్స్ సరిపోతాయి నాకు. ఇంకా ఇది సాల్ట్ ఇంకా కారం కోసం ఈ కంటైనర్స్ అనమాట, సిరమిక్వి. నేను ఇవైతే ఇక్కడ లోకల్‌లో మా ఫ్రెండ్స్‌తో ఒకసారి తిరగడానికి వెళ్ళాననమాట. అక్కడ షాప్ చేశాను ఇవి. చాలా తక్కువ కాస్ట్‌కే వచ్చాయి నాకివి. గెస్ చేయండి కాస్ట్ ఎంత ఉంటుందో. చాలా తక్కువ కాస్ట్‌కి వచ్చాయన్నమాట. సిరమిక్‌వైనా ఆన్‌లైన్‌లో కంటే మనం బయట కొంచెం బయటకి వెళ్ళి షాపింగ్ చేస్తే కొంచెం వస్తాయి. అంటే మనకు కావాల్సిన క్వాంటిటీ కూడా చూసుకోవచ్చు, తెచ్చుకోవచ్చు ఎంత కావాలనేది. సో ఒక దాంట్లో ప్లెయిన్ సాల్ట్ వేసుకున్నా, ఇంకో దాంట్లో కారం అన్నమాట. ఈ కారం కూడా మా హోమ్ మేడే, ఇంట్లో అత్తయ్య వాళ్ళు ఇచ్చారు నాకు ఈ కారం. చాలా కారంగా ఉంటాయి, అసలు అంత తొందరగా అవ్వదు. నేను ఒక 1 స్పూన్ 1.5 స్పూన్ వేస్తే చాలు, కర్రీ అంతా చాలా స్పైసీగా అయిపోద్ది. సో నేను కొంచెం జాగ్రత్తగానే వాడతాను స్పైస్లో అయితే, ఎందుకంటే జై కూడా తింటాడు కదా, సో కొంచెం జాగ్రత్తగా వాడతాను అనమాట. సాల్ట్ ఇంకా మన కారం కూడా అలా పెట్టేశాను. అది అయిపోయాక ఇంకా గడ్లుప్పు అనమాట. గడ్లుప్పుకి యాక్చువల్లీ మిర్చి అంటే కారం అయితే దీంట్లో వేసుకునేదాన్ని, బట్ తీసేటప్పుడు చాలా ఇబ్బంది అనిపించేది, చాలా బయటికి పడిపోయేది అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే గడ్లుప్పు కొంచెం తక్కువగా వాడతాను, వాడినప్పుడు కూడా చాలా ఈ టైంలో వాడతాను కాబట్టి దాంట్లో పెట్టుకున్నాను అనమాట. ఆ మిర్చి దాంట్లో, అది నేను మీషోలో తీసుకున్నా, బాగానే వస్తుంది. చాలా రోజులైంది, 3 ఇయర్స్ అవుతుంది, బట్ స్టిల్ అది చాలా యాజ్ యూజువల్ ఉంది, సిరమిక్ది అది కూడా. మీకు కావాలంటే లింక్ చెప్పండి, నేను తప్పకుండా షేర్ చేస్తాను, ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఇంకా ఆయిల్ కంటైనర్స్ అనమాట. ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ అంటే ఏంటంటారు, ఈ కంటైనర్స్లో వేయడానికి మంచిగా ఒక ఇది ఇచ్చారనమాట, బట్ మా జే అయితే అది ఆడుకొని ఎక్కడో పడేశాడు. సో నేను కొంచెం కష్టపడి నెమ్మదిగా అలా వేస్తుంటాను. బ్యాక్ టు మై కిచెన్ కార్నర్. ఇంకా అన్నీ సెట్ చేసుకుంటున్నా, అన్నీ ఫిల్ చేస్తాను కదా, ఇంకా అన్నీ సెట్ చేసుకుంటున్నా. పైన ఉన్నదైతే టీ, కాఫీ, షుగర్ అండి. అదైతే క్లీన్గానే ఉంది. పైన జస్ట్ ఆ కప్స్ తీసి నేను క్లీన్ చేసేసాను అంతే. టీ, కాఫీ, షుగర్ కప్స్ అవి చాలా నీట్గా ఉన్నాయి, లోపల కూడా బయట కూడా. నేను వెళ్ళేటప్పుడు కూడా అంతకేం ఉంచలేదు, అది క్లీన్ చేసే వెళ్ళాను. సో ఓన్లీ కప్సే నేను క్లీన్ చేసాను. రిమైనింగ్ మొత్తం కంటైనర్ అయితే ఏం క్లీన్ చేయలేదు, చాలా మంచిగా ఉండే. సో ఇలా సెట్ చేసుకున్నాను నా కిచెన్, చాలా అందంగా, నాకు చాలా మైండ్ రిలాక్సింగ్గా అనిపించింది అది అయిపోయాక. చిమ్నీ, ఫిల్టరు అంతా క్లీన్ చేసేసుకున్నా, ఇంకా ఇల్లంతా రీసెట్ అయిపోయింది, ఫుల్ హ్యాపీగా. అది చెప్పా అప్పుడు పెట్టా కదా, డీమార్ట్కి వెళ్ళి మా హస్బెండ్ తెచ్చారని చెప్పి, చాలా క్యూట్గా భలే ఉంది ఆ కార్నర్లో అది. సో ఇదంతా రెస్ట్ ఇలానే మంచిగా, అది నా వాటర్ బాటిల్ అనమాట. సో అలా అనమాట. మీకు కనుక నా హోమ్ రీసెట్టింగ్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.